ఉన్నారో వాళ్ళను కూడా పైకి తేవడం కోసం P4 తీసుకొస్తున్నామని కూడా చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు వచ్చినప్పుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు. నేను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నా, మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ పిల్లలందరూ వచ్చారు. తల్లికి వందనం ఇస్తున్నానని వారంతా కూడా పిల్లలందరూ వచ్చారు. వాళ్ళందరికీ చెప్తున్నా, మీ అందరికీ తల్లులు చెప్తున్నా, తండ్రులు చెప్తున్నా, ఆ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు అదే మరి మార్గదర్శులు ఉన్నారు, ఒకరిద్దరిని మాట్లాడిస్తాం. ఏ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రమ్మ మళ్ళీ 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 ఇది అయిపోయినాక ఆ పక్కన నిలబడుకోండి, నేను పోయేటప్పుడు మాట్లాడి తీసుకుంటాను. బయట రమ్మ, ఒక్క నిమిషమ్మా, అరవద్దండి. నమస్కారం, చెప్పమ్మా. నీ పేరు చెప్పమ్మా. నా పేరు ములపర్తి నవ్యశ్రీ అండి. ములపర్తి నవ్యశ్రీ నా పేరండి. మా అమ్మ మా నాన్నగారు కూలి పని చేస్తూనే బతుకుతారండి. రెక్కాడితే కానీ డొక్కాడిని జీవితాలండి మావి. అటువంటిది మేము ముగ్గురు ఆడపిల్లమండి. అందులో మొదటి కుమార్తె నేను. నా పేరు నవ్యశ్రీ. ఒక అమ్మాయి వికలాంగురాలండి. పుట్టుక నుంచే తన పని తను చేసుకోలేదండి. మా అమ్మాయి చేయాలి ఏ పనైనా కూడాను. అటువంటిది మీ పరిపాలన, బాబు గారి పరిపాలనలోనే మాకు అప్పుడు పెన్షన్ మంజూరీ చేయించారండి. అలానే బాబు గారి పరిపాలన మాకు ఇదివరకు ఇల్లు కూడా ఉండేది కాదండి. ఒక అద్దెంట్లో ఉండేవాళ్ళమండి. మేమందరం కూడా అక్కడే తిని అక్కడే ఉండేలాగా ఉండేదండి. అటువంటిది బాబు గారి పరిపాలనలోనే మాకు కాలనీ శాంక్షన్ చేశారండి. బాబు గారికి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే అప్పుడు గత ప్రభుత్వం మారాక అంతకుముందు మాకు కాలనీ ఇప్పించారు, సగం నిర్మాణం జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చాక మాకు ఎటువంటి ఫండ్స్ కానీ ఏమీ రాలేదండి. అలాగే సగం నిర్మాణంలోనే ఉందండి మాకు. ఇంకా డోర్స్ కానీ అవి ఏం పెట్టించలేదండి. అప్పుడు మీరే నిర్మాణం మొదలు పెట్టారు. ఇప్పుడు పూర్తి చేయాలని మిమ్మల్ని హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అలాగే నా చెల్లి, మేము ముగ్గురం ఆడపిల్లమండి. మా చెల్లిని కూడా మేము ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివిస్తున్నామండి. అలాగే మా అమ్మ కూడా అనారోగ్యంగా ఉంటుందండి. మా నాన్నగారితో ఒకళ్ళు కష్టపడి చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుందండి. అటువంటిది ఇప్పుడు నేను ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి. బీఎస్సీ కెమిస్ట్రీ నేను ప్లస్ ఎన్సీసీ కూడా చేశానండి. ఇంట్లో గడవట్లేదని నేను కూడా మానేసి ఇంకా ప్రైవేట్ స్కూల్లో టీచర్ కింద చేస్తున్నానండి ప్రస్తుతానికి. అక్కడ 10,000 ఇస్తారండి. అక్కడ చేస్తున్నానండి ప్రస్తుతానికి. నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తే నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడిందండి. ఎందుకంటే ఎల్లకాలం తల్లిదండ్రులు కష్టం మీద ఉండడం కష్టం కదండి. అందుకనే మీరు ఏదన్నా మార్గం చూపిస్తారని మీకు హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అలాగే మా చెల్లి విషయంలో కూడా కొంచెం ఆలోచించమని చెప్తున్నానండి. ఈ అవకాశం నేనేమో తప్పులు మాట్లాడుతుంటే సదాగా మనకు క్షమించమని చెప్తున్నానండి. ఇక్కడ బంగారు కుటుంబం ఈ అమ్మాయిని ప్లీజ్ కా, మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆ ప్రొఫైల్ చూశారు, స్టడీ చేశారా? చెప్పండి, మీరు స్టడీ చేస్తుంటే ఏంటి మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అదే సమయంలో మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం. ఆయన ఈ అమ్మాయి సమస్య చెప్పింది, ఆయన కూడా స్టడీ చేశాడు. ఏ విధంగా ఆదుకుంటారో ఒకసారి ఐడియా ఇస్తాడు. అందరికీ నమస్కారం అండి. మన విజనరీ లీడర్ ఎప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్న మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నా నమస్కారం. ఇందాక చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చానండి. నా చదువు అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. తర్వాత స్కాలర్షిప్ తెచ్చుకుని బిర్లా ఇన్స్టిట్యూట్ అయినటువంటి బిట్స్పిల్ అని రాజస్థాన్లో నుంచి నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhD కంప్లీట్ చేశాను. తర్వాత మన ప్రాంతానికి ఏదైనా చేయాలని ఇదే తాళ్ళపూడి మండలంలో ఠాగూర్ ల్యాబొరేటరీస్ అనే సంస్థను ప్రారంభించామండి. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు ఆ సంస్థ స్టార్ట్ అయింది కూడా 2017 సంవత్సరంలో మన గత ప్రభుత్వంలో సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన సింగిల్ విండో పథకంలో చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ సంస్థ నుంచి 1,500 మందికి మేము జీవనోపాధి కల్పించగలిగామండి. దాంట్లోనే 90% మంది మన గ్రామాల నుంచే తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా
ఇప్పటి వరకు మాకు P3 వరకు తెలుసండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. దేశంలో ఎక్కడా లేని విధంగా 4వ Pని పీపుల్ అని ఇంట్రడ్యూస్ చేసి జీరో పవర్టీ స్కీమ్ కింద మన సీఎం గారికి వచ్చిన ఆలోచనని మనం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అండి. ఇది దేశంలోనే ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. సో మా వంతు బాధ్యతగా మేము ముందుకు వచ్చామండి. ఈ కుటుంబం స్టడీ చేసాం. వాళ్ళకి అన్ని రకాలుగా చదువు కోసం, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకి రేపొద్దున మంచి భవిష్యత్తు తీసుకొచ్చి పవర్టీ లైన్ నుంచి పైకి వచ్చి బెటర్ స్టాండర్డ్ ఉండేలాగా మేము బాధ్యత తీసుకుని అన్ని చూసుకుంటాం సార్. టెంపరీగా ఏం చేయగలుగుతారు? ఈ అమ్మాయిని, ఆ అమ్మాయి బీఎస్సీ, అవును ఆ ఇంట్లో ఒక అమ్మాయి దివ్యాంగురాలు, అవును. ఇంకొక అమ్మాయి ఏం చేస్తుందమ్మా? బిఎస్సీ నర్సింగ్ చదువుతుందండి ఇంకొక ధవళేశ్వరం. అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది. అవునండి. ఇప్పుడు ఈవిడ అమ్మా నాన్న ఇద్దరు కూలి పని చేస్తారు. అవును ఎట్లా చేస్తారు? 5 మంది కదమ్మా? 5 మంది. 5 మంది. నువ్వు కూడా అమ్మా, నువ్వేనా? ఇట్లా మీ ఇద్దరు రండి, ఇట్లా ఇక్కడ నిలబడుకోండి. ఆ పాపను తీసుకొచ్చి నిలబెట్టు. మెల్లిగా మెల్లిగా. ఇట్రా అమ్మా. నీ పేరేంటి? శ్రావణి అండి. పక్కన నువ్వు కూతురా? నాన్నగారండి. మీ నాన్నగారు. ఇట్రా, నువ్వు పట్టుకో, అమ్మాయిని నువ్వు పట్టుకో. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. ఈ కుటుంబాన్ని చూసావు, ఇంకొక అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చేస్తా ఉంది. ఇప్పుడు నువ్వు ఎట్లా వీళ్ళని, నువ్వేం పని చేస్తావా? కూలి పని. నువ్వు కూడా అమ్మా? ఆవిడిద్దరూ కూలి పని చేస్తారు. ఈ అమ్మాయిని కష్టపడి బీఎస్సీ ఇచ్చారు. ఈ అమ్మాయి పాపం ఇబ్బందుల్లో ఉంది. దివ్యాంగురాలు, తెలివితేటలున్నాయి, కమిట్మెంట్ ఉంది. ఆ అమ్మాయికి కూడా మనం కానీ పని చేసుకునే అవకాశం ఇవ్వగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక 6,000 రూపాయలు దివ్యాంగురాలు పెన్షన్ ఇస్తున్నాం. ఇల్లు పెండింగ్ పడింది, ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఆ ఇంటిని పూర్తి చేసే బాధ్యత నాది. అది కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేపిస్తాను. దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని, 3 పిల్లల్ని, వీళ్ళిద్దరిని, ప్రజల్ని ఒక ఆస్తిగా, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి పాపం ఏం చేయలేదు అని వదిలేస్తూ ఉంటాం. వాళ్ళు కూలి పని చేస్తారు కాబట్టి వాళ్ళకేం పని, కూలి పనే కదా, మనం ఏం చేయలేమని వదిలేస్తాం వాళ్ళ కర్మని. అట్లా కాదు. మీరు స్కిల్ బిల్డింగ్ చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతూ ఈ 3 పిల్లల జీవితాల్ని బాగు చేసే బాధ్యత నేను నా చేతుల మీద నుంచి మీ చేతుల మీదకి అప్పచెప్తున్నా. ఏం చేస్తారో చెప్పండి మీరు. తప్పనిసరిగా ఈ బాధ్యతను తీసుకుంటాం సార్. మొత్తం ఈ ఫ్యామిలీని పిలిపించుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం సార్. ఇప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిస్తాం సార్. ఎంఎస్సీ చేయిస్తాం అమ్మాయి చేత. తర్వాత అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సంస్థలోనే జాబ్లో కూడా తీసుకుంటాం సార్ ఆవిడని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరు కూడా, ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేయించచ్చు మీరు. వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి. ఈ అమ్మాయిని ఎంఎస్సీ ఉద్యోగం, ఆ అమ్మాయిని కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేసి బెస్ట్ ఉద్యోగం ఇప్పించడం ఒకటి. వీళ్ళిద్దరూ ఏ పని చేసుకోగలుగుతారో వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి స్కిల్స్ డెవలప్ చేసి కొంత ఆదాయం వచ్చేట్టుగా చేయడం. ఈ పాపను ఏం చేయగలుగుతారో కూడా ఆలోచించండి. అలాగే అండి. కలెక్టర్ గారు కూడా మాకు చెప్పారండి. ఆవిడతో కూడా మేము కన్సల్ట్ చేసి ఏం చేయగలిగితే బెస్ట్ మేము చేస్తాం సార్. ఈ ఫ్యామిలీ మీరు కొంత డబ్బులు పెట్టుకుంటారు కదా? పెట్టుకుంటాం సార్. నమ్మకమే కదా? నమ్మకమే సార్. ఒక రోజు కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో అంత పైకి తేకపోయినా వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది, చేస్తారని హామీ ఇవ్వండి. తప్పనిసరిగా హామీ ఇస్తున్నాం సార్. వాళ్ళకి ఓపుకుండి వాళ్ళు చదువుకున్నంత వరకు మేము చదివిస్తాం సార్. వాళ్ళు అమ్మాయి వినకపోయినా చెప్పి ఒప్పించి చదివించాలి. మీ పిల్లలైతే వదిలిపెడతారేంటి మీరు? చేయాలా? ఆ కన్సల్టెన్సీ ఉండాలా, కన్సర్న్ ఉండాలా, ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని. ఇంకొక పక్క వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. టైమ్లీ నిర్ణయాలు వాళ్ళు ఏం చేయాలని మీరు గైడ్ చేయడం. ఒక కుటుంబ పెద్దగా ఎట్లయితే గైడెన్స్ ఇస్తామో మెంటరింగ్, గైడెన్స్, అసిస్టెన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత మీద గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తాం. రేపు ఒకటే అడుగుతున్నా, మీరెట్టయితే ప్రభుత్వ స్కాలర్షిప్ తీసుకొని ఈరోజు మార్గదర్శిగా ఇక్కడ నిలబడుకున్నారో
ఒక రోజున ఈ అమ్మాయి 10 మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురావాలి. తప్పనిసరిగా తీసుకొస్తాను. ఓకే, ఏంటమ్మా నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు. ఆయన అన్ని చెప్పాడు చేస్తాను, నువ్వు చేయించుకుంటా అన్ని దగ్గరుండి నేర్చుకొని పైకి వస్తావా? కంపల్సరీ చేస్తాను సార్ నేను. ఓకే చెప్పమ్మా, అందరికి ఒక హామీ నీకేం అర్థమైంది దాన్ని బట్టి చెప్పు. చంద్రబాబు గారి సహాయంతో, మార్గదర్శన్ గారి సహాయంతో నేను కంపల్సరీ చదువుకుంటాను సార్. నేను ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా ఇంకా కూడా నేను చదువుకుందామని నేను ఆలోచిస్తున్నాను సార్. అలానే ఇప్పుడు సార్ ఎలా మార్గదర్శి కింద ఉన్నారో అలాగే నేను కూడా అలా రేపొద్దున మంచి పొజిషన్లో ఉండి నేను కూడా అలా చేయాలని అనుకుంటున్నాను సార్. ఇదొక రోల్ మోడల్గా నేను తీసుకుని కంపల్సరీ కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇది నా ఆలోచన. వారు చెప్పింది ఇప్పుడు మీరు విన్నారు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత P3 వచ్చింది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు, ఒక టెలికమ్యూనికేషన్, ఒక ఎయిర్పోర్టు, ఒక పోర్టు, ఒక పవర్ స్టేషన్, ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ప్రభుత్వంతో ఒక అవగాహన చేసుకొని దానిపైన యూజర్ ఛార్జెస్ పెట్టి డబ్బులు సంపాదించారు. అప్పులు తెస్తే అప్పులు కూడా తిరిగి పే చేశారు. అందులో భాగమే ఇండస్ట్రీ, అందులో భాగమే కాలేజ్, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మొన్నటి వరకు ప్రభుత్వం యొక్క డబ్బుల సహాయంతో పైకొచ్చిన వ్యక్తి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు, 10 మందికి సహాయం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు ఇది లేదు. ఈరోజు నేను బిల్ గేట్స్ చెప్పాను, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. హెల్త్ సెక్టర్లో, ఎన్విరాన్మెంట్ సెక్టర్లో పేద పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు. నేను తీసుకున్న విధానం, పేదవాళ్ళు కూడా ఆస్తి. ఈ అమ్మాయికి తెలివితేటలు లేవని కాదు, మొన్నటి వరకు ఆయన పరిస్థితి అదే, చిన్నప్పుడు నా పరిస్థితి అదే. నేను కూడా 6-7 కిలోమీటర్లు నడిచి నా పుస్తకాలు నేను మోసుకొని తెల్లవారితో మా తల్లి భోజనం తయారు చేస్తే నేను ఆ భోజనం చేసేపి అక్కడ భోంచేసి చదువుకున్నాను. అలాంటివన్నీ ఉంటాయి. అయితే అవకాశాన్ని ఉపయోగించుకొని అడుగడుగు ముందుకు పోయాను. నేను అందుకనే ఇది ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను. ఆగస్టు 15కంతా 15 లక్షల బంగారు కుటుంబాలని, కనీసం 1 లక్ష మంది మార్గదర్శులు తయారు చేసి పెద్ద ఎత్తున టాటా, బిర్లా, అదానీ, మన రాష్ట్రంలో ఉండే జిందాల్ అందరిని పిలుస్తున్నా. మీ శక్తి ఎంత ఉందో వాళ్ళు కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొన్న నేను అడిగాను, మెగా ఉంటే అడిగాను, 200 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రోగ్రాంలో ఒక 50-100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 20,000 10,000 కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోమన్నా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అందుకే మళ్ళీ పిలిపిస్తున్నాం, మీకు నచ్చిన వ్యక్తుల్ని, బంగారు కుటుంబాలను ఎంపిక చేసుకోండి. కానీ అన్ని ప్రభుత్వం చేయాలి, ఇంకా మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మేము మాత్రం బాధ్యత తీసుకోమంటే కరెక్ట్ కాదు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వెంటబడతా, వాళ్ళ దగ్గర చేపిస్తా. ఒకప్పుడు జన్మభూమి చేశాం, జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, చెరువులు దువ్వారు, శ్మశానాలు రిపేర్ చేశారు, చాలా పనులు చేశారు. అది సమాజం కోసం చేశారు. ఈరోజు మనతో పుట్టిన వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు. మన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 100 రూపాయలు లేవు. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఇంకా చాలా అధ్వానంగా ఉన్నాయి. అది మార్పు కోసమే మార్గదర్శి బంగారు కుటుంబం. ఇది ప్రారంభం మాత్రం. ఇది నేను చేయగలిగితే దీనికంటే ఈ జీవితంలో ఇంకొక కోరిక నేను కోరుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చేసి నిరూపించుకుంటా. బంగారు కుటుంబాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మా దౌర్భాగ్యం, దేవుడు చిన్న చూపు చూశాడు, నేను కూలి పనే చేసుకుంటా, లేకపోతే నేను కష్టపడను, నాకేం తెలియదు, ఇలాంటి ఆలోచనలు మానేయండి. పేదరిక ఆలోచనలు చేయొద్దండి.
మీకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, మీకు కూడా ఒక శక్తి ఉంది. చిన్నప్పుడు 4-5 సంవత్సరాలు కష్టపడండి, మీ జీవితం బంగారు భవిష్యత్తు అవుతుంది. ఆ మెసేజ్ ఇవ్వడానికే నేను ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నా. నేను ఒక్కడే కావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి మొదటి తారీఖు అంటే గుర్తు రావాల్సింది పేదవాడికి సేవ చేయాలనే ఆలోచన రావాలి. అది రావడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఇక్కడుండే ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఒక పక్క ఈ పనులు చేస్తూనే గోదావరి జిల్లాలో మనం చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా సిక్ అయినాయి, అవన్నీ కూడా ఇమీడియట్గా రిపేర్ చేయించమని కోరాడు. తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసి మళ్లీ రైతులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తొందరలోనే తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఇక్కడుండే హాస్పిటల్ని, కొవ్వూరులో ఉండే హాస్పిటల్ని 50 పడకల ఆసుపత్రిని దీన్ని 150 పడకలు చేయాలని కూడా కోరాడు. ఏ మోడల్లో తీసుకురావాలో అన్ని నియోజకవర్గాలు ఆలోచిస్తున్నాం. 100 నుంచి 200 పడకల ఆసుపత్రులు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ మోడల్లో దీన్ని కూడా పెట్టిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మూడోది, ఇక్కడికి వచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ లేదు, అది కట్టించాలని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఈ 3 కూడా శాంక్షన్ చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఈరోజు బాగా ఆలస్యమైంది. నేను వచ్చే హెలికాప్టర్ అయితే వాతావరణం సహకరించకుండా సగం దారికి వచ్చినాక మళ్ళీ గన్నవరం పోయి మళ్ళా ఫ్లైట్లో వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా మీ ఊరికి రావాలనుకున్నా వచ్చాను, మీ దర్శనం చేసుకున్నాను, చాలా సంతోషం. అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనివార్య పరిస్థితులు వస్తూ ఉంటాయి. నేను కూడా దారిలోకి వచ్చాను కాబట్టి, వర్షం పడింది కాబట్టి నేను మళ్ళీ ఇంటికి పడుకోవచ్చు, కానీ కాదు, రావాలి, ఈ మీటింగ్ జరగాలి, మీ అందరితో కలవాలనే ఉద్దేశంతో వచ్చాను. కలిసినందుకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. దీనికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. జై జన్మ. ఓకే.